నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపినటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై మిస్టరీ వీడింది. ఈరోజు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది హత్య కాదు అని తేల్చేశారు. అయితే ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంది, అలాగే ఏ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలి అనుకుంది మనం చూస్తూనే ఉన్నాం. దీనికోసం చాలా మంది ప్రముఖులను కూడా రంగంలోకి దింపిన పరిస్థితి అయితే చూసాం. మరి ఎట్టకేలకు సాక్షి మీడియాలో కూడా ఇది మృతి కాదు హత్య అన్నట్టుగానే ప్రచురించింది. అయితే తాజాగా ఈరోజు అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇది హత్య కాదు అని చెప్పి అదే సాక్షి పేపర్లో దాన్ని రాయడం అయితే జరుగుతోంది. సో మరి ఈ విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ బిహేవ్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు. ఇక్కడ వైసీపీ వేసిన ప్లాన్ ఏదైతే ఉందో మరి ఇది బూమరాంగ్ కూడా అయినట్టు కనిపిస్తోంది. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, వైసీపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఎక్కడ శవం దొరుకుతుందా, అది ఒక తక్కువ కులానికి చెందినటువంటి శవం దొరకగానే ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టుగా చాలా మంది రంగంలోకి దిగిపోయి విపరీతంగా ఇది హత్య అని చెప్పి ప్రచారం చేశారు. సో ఇది ఎట్టకేలకు హత్య కాదు అని చెప్పి ఈరోజు ఐజీ గారు చెప్పడం జరిగింది. ఈవెన్ మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన తాగాడు అని వచ్చినా కూడా ఇది కూడా కల్పితమే అన్నట్టుగా కూడా ప్రచారం చేసింది. కానీ ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లతో సహా బయట పెట్టేసరికి ఇప్పుడు ఎవరి నోళ్ళు కూడా లేవని పరిస్థితి. మరి ఎలా చూడొచ్చు అంటారు? మీరు చాలా లెంగ్తీ ఇంట్రడక్షన్ చెప్పారు. ఆ ఇంట్రడక్షన్లో మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఒకటి ఉంది. సాక్షి మీడియా కూడా ఇది హత్య కాదని చెప్తున్నది అనేది. అందుకు నేను సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా. అంటే ఇప్పటికైనా వాళ్ళు కూడా కొంచెం వాస్తవం తెలుసుకొని ఇది హత్య కాదు అని చెప్పి వాళ్ళు వార్త రాశారు అంటే తప్పకుండా వాళ్ళని మనం అభినందించాలి. ఎందుకు అంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇప్పటికీ అట్లా రాయట్లేదు కదా. ఇప్పటికీ అట్లా ఆయనకి అక్రమ సంబంధం ఉంది, దానికి ఆస్తి గొడవలతోటి కూతురు అల్లుడే చంపించారు అనే ఇంకా వాళ్ళు దీంతో అభిప్రాయం వచ్చేలాగానే వార్తలు రాస్తున్నారు కదా. కనీసం పాస్టర్ ప్రవీణ్ విషయంలో అయినా సరే వాళ్ళు కొంచెం వార్తలాగా రాసినందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు. ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి ఆయన నేరేడ్మెట్లో ఆయన ఇల్లు ఉందట. ఆ నేరేడ్మెట్ నుంచి ఆయన రాజమండ్రి వెళ్ళటానికి బయలుదేరిన సమయం నుంచి మొత్తం అన్ని వీడియోల్ని, అంత వీడియో ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు సేకరించడానికి ఎంత కష్టపడి ఉంటారో, ఎంతమంది శ్రమపడి ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంతమంది పోలీసులు అంటే ఇది చాలా పెద్ద కీలకమైన విషయం, మతాలకి సంబంధించిన విషయం. అటువంటి విషయాన్ని వాళ్ళు పరిశోధించడానికి ఇంకొక చాలా విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు వచ్చి ఏం దేవుడు వచ్చి సాక్షాత్తు దేవుడు వచ్చి అయ్యా నేను దేవుణ్ణి అన్నా కానీ ఆధారం ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఎవడి మాటని ఎవడు నమ్మే పరిస్థితి లేని అనిశ్చిత స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఈ వైసీపీ ఈ సోషల్ మీడియా ముఠాలు వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం ఎంత తీక్షణంగా ఉంటున్నది అంటే ఇందాకే ఎవడో ఒకడు చెప్తున్నాడు, వైసీపీ సోషల్ మీడియా సైన్యం ముందర ఎవడైనా సరే బలాదూర్ మేము ఏదైనా చేయగలుగుతాం, అంత శక్తి ఉంది. పాకిస్తాన్ సైన్యం మీద భారత సైన్యం దాడి చేసినంత వేగంగా, అంత మెరుపు వేగంతో మా సోషల్ మీడియా పనిచేయగలదు, మేమందరం అంకిత భావంతో జగనన్న కోసం పనిచేస్తాం, మా పవర్ అటువంటిది అని చెప్తున్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే అంత పవర్ఫుల్ సోషల్ మీడియా ఆయుధానికి
జగన్మోహన్ రెడ్డి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజుకు 3 సార్లు దాని మీద కొబ్బరి నూనె వేసి సానబెడుతున్నాడు ఆ కత్తిని. సోషల్ మీడియాని మొత్తం సమాజానికి శిరచ్ఛేదన చేయటానికి వీలుగా, సమాజంలో సభ్యత సంస్కారం వీటిని ఖండాలుగా నరకడానికి దానికోసం అని చెప్పి ఈ సోషల్ మీడియాని రెడీ చేసుకుంటున్నాడు అనేది నాకు ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. మొత్తం హైదరాబాదులో ఒక 3 చోట్ల పెద్ద పెద్ద బిల్డింగులు, మాదాపూర్లో పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకొని కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకొని అధికారం ఉన్నంతకాలమేమో డిజిటల్ కార్పొరేషన్నే వాడుకున్నారుగా. ఒక్కొక్కడికి 2.5 లక్షలు 3 లక్షలు జీతాలు. ఎలక్షన్ ముందు కూడా మనం చూసాం తాడేపల్లిలో 4th ఫ్లోర్లో దీనికోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాడేపల్లిలో ఆయన సొంత ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే అది గవర్నమెంట్ అప్పటి వరకు డబ్బులు ఇచ్చినా కానీ అది ఆయన సొంత బిల్డింగ్ పెట్టుకున్నాడు అనుకోవచ్చు. ఈ దరిద్రం డిజిటల్ మీడియాను వాడుకోవడం ఏంటి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ని వాడుకోవడం ఏంటి. మనం తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వచ్చి డిపోజిషన్ ఇస్తూ ఉన్నాడు కదా, అట్లా ప్రతి వ్యవస్థని అట్లా వాడుకున్నాడు కదా. ఫైబర్ నెట్ పెట్టింది ఏంటి, అది ఎందుకు పెట్టారు, అందులో కూడా తన ఈ మనుషుల్ని పెట్టి జీతాలు ఇచ్చి ఇటువంటి పనులు చేసిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు కేంద్రంగా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మత కలహాలు రెచ్చగొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. కొన్ని లక్షల వీడియోలు వదిలారు మతం పేరుతోటి. పాస్టర్ ప్రవీణ్ని ఎవరో చంపినట్టు కొన్ని లక్షల వీడియోలు మీరు పాస్టర్ ప్రవీణ్ అని కొట్టండి, మీకు కొన్ని లక్షల వీడియోలు రాకపోతే మీరు అప్పుడు అడగండి. అంత విషప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? ప్రవీణ్ చనిపోవటం అనేది బాధాకరమైన విషయం. నేనే ఆ మాట చెప్తూ ఉన్నా. అంటే డైరెక్ట్గా సీతమ్మ వారిని రాముణ్ణి అవమానించినా సరే ఒక మనిషి చనిపోవటం అంటే బాధాకరమైన విషయమే. అని ఒకటే కాదు, రకరకాల వీడియోలు చేశాడు అతను, రకరకాల భాష్యాలు చెప్పాడు, ఒక హిందూ దేవుళ్ళని చాలా కించపరుస్తూ చాలా చెప్పాడు. అయినా సరే అతను చనిపోవటం మాత్రం బాధాకరం. ఇతనికన్నా పెద్ద పెద్దోళ్ళు జకీర్ నాయక్ అని ఒక అతను ఉంటాడు, దీని మీద ముస్లిం మత గ్రంథాల మీద చెప్తూ ఉంటాడు అన్నమాట. చెప్తూ ముస్లిం మతం గురించి చెప్పడు అతను, హిందూ దేవుళ్ళ గురించి చెప్తాడు. వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టారు, ఇటువంటివన్నీ వక్ర భాష్యాలు. అంటే నేను ఆ స్టోరీ చెప్పకూడదు కానీ బాధగానే ఒక 2 నిమిషాల్లో చెప్తా. ఆ వినాయకుడు శివుడు వస్తే అడ్డగిచ్చాడు గేటు దగ్గర లోపలికి రాకుండా అని కదా స్టోరీ. అప్పుడు శివుడు నరికాడని, అంటే తన కొడుకు ఎవరో తనకే తెలియదు ఈ శివుడికి అని ఇటువంటి చేసేవాడు ఆ జకీర్ నాయక్ అనేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ మతాన్ని నువ్వు ఎంతైనా ప్రేమించుకో, ఎవడు మతాన్ని ఎవడు కులాన్ని వాడు ప్రేమించుకోవడంలో తప్పు లేదు. మతము కులము కుటుంబము ఇవన్నీ మనం విడదీయరాని అనుబంధాలు, చేసుకోమని ఏదో ఒకటి. పరమతాన్ని తిట్టడం అనేది కన్సర్న్. సో ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో అటువంటి దీన్ని ఎన్కాష్ చేసుకుందాం, దాన్ని మతాల మధ్య ఘర్షణగా మారుద్దాం అని చెప్పి చాలామంది ప్రయత్నం చేయటాన్ని అది ప్రస్తావించడానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను తప్ప వాళ్ళ మీద నాకేమీ అభిప్రాయం లేదు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ హిందువులందరూ వినాయకుడిని కొలుస్తారు, రాముడిని కొలుస్తారు, సీతని కొలుస్తారు. వీళ్ళు ఎన్ని చెప్పినా ఏ హిందువు కూడా వినడు, పట్టించుకోడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఒక ప్రమాదంలో చనిపోయాడు అని చెబితే పోలీసులు ఎవడు నమ్మడే. అందుకని ఈ రోజున ఏం చేశారు, మొత్తం అంతా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆగి, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఒక చోట చేయించలేదు. పోలీసులకి ఎంత అగ్ని పరీక్ష మీరు ఆలోచించండి. వాళ్ళు 3 చోట్లకి పంపించి ఆ విసరాన్ని టెస్ట్ చేయిస్తే అందులో చాలామంది ఏం చెప్పారో తెలుసా, చాలామంది ఏమన్నారో తెలుసా, ఇందులో లిక్కరు అవశేషాలు ఉండవండి, రావండి అని కొంతమంది చెప్పారు.
ఒక అతను అజయ్ అనే అతను అయితే లిక్కరు తాగాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే మీ అంతు చూస్తాం అన్నాడు. అది తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేసాడు. ఇటువంటి విష ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజున వీడియో ఎవిడెన్సులతో సహా పాస్టర్ ప్రవీణ్ నేరేడుమెటలో, హైదరాబాద్ నేరేడుమెటలో బయలుదేరిన దగ్గర నుంచి అన్ని వీడియో ఫుటేజీలు చూపించి పోలీసులు తమ సచ్చీలతను తాము నిరూపించుకోవటానికి ఎంతో కష్టపడ్డారు. ఈ విష ప్రచారం కారణంగా పోలీసులు ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇంత కష్టపడి విత్ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసినందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. మేడం, ఇక్కడ వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం పాస్టర్ల జీవితాన్ని, అలాగే పాస్టర్ ప్రవీణ్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఇది హత్య అని ప్రమోట్ చేసింది. సో ఇది హత్య అని వాళ్ళు ప్రమోట్ చేయకపోతే ఆయనది వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళిద్దరూ క్లియర్గా చెప్పారు దీంట్లో ఎటువంటి మాకు అనుమానాలు లేవు, క్లియర్గా ఉంది, ప్రభుత్వం తరపు నుంచి మాకు అంతా సపోర్ట్ అందుతోంది, విచారణ కూడా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి. సో వాళ్ళైతే కేసు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. సో ఆయన వ్యక్తిగత ఇమేజ్ అన్న నిలబడి ఉండేది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పని వల్ల ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఏంటి పాస్టర్లు అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పి కూడా పాస్టర్ల జీవన శైలి కూడా ఇప్పుడు అంటే హేళనగా క్వశ్చనబుల్గా ఉండేది. సో ఈ పరిస్థితి రావడానికి చాలామంది ప్రముఖులను కూడా వైసీపీ రంగంలోకి దింపింది. వాళ్ళని అడ్డు పెట్టుకొని చాలా రాజకీయం చేయాలని చూసింది. సో ఎట్టకేలకైతే ఇది హత్య కాదు అని చెప్పారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట ప్రభుత్వాన్ని అభినందిద్దామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని మత కల్లోలాలు రేగకూడదు ఆంధ్రప్రదేశ్లో, ఇందులో ఉండే నిజాలు ఏంటి ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా ఎవరైతే పాస్టర్లు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలవడం కోసం వాళ్ళు వెంటనే స్పందించి మీరు చెప్పినట్టుగా అసలు దీన్ని వదిలేయచ్చు, ఇది మామూలు విషయమని. కానీ అది ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి అనుమానం ప్రజల్లో రాకూడదని వాళ్ళు ముందుకొచ్చి వెంటనే దీని మీద ఒక చర్య తీసుకోవటం, 18 రోజుల్లో ఈ రిపోర్ట్ రావటం అనేది చాలా ముదావహం అండి. సో ముందు ప్రభుత్వాన్ని, తర్వాత పోలీసులు వాళ్ళు ఇంత కష్టపడి 200కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి తర్వాత ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని అనుమానం వస్తే వాళ్ళందరినీ ప్రశ్నించి తర్వాత ఈవెన్ ఆయన ఎక్కడెక్కడైతే వైన్ షాపులకు వెళ్ళి మందు కొన్నారో, ఎక్కడ పేమెంట్స్ చేశారో అవన్నీ కూడా వెరిఫై చేసుకుని అవి నిజాలను ప్రూవ్ చేసుకుని, అంటే ఎంత సిగ్గుచేటైన విషయం అంటేనండి ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అవును ఇది పోలీసులు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎట్లా వీళ్ళు మెంటల్గా వాళ్ళని మోల్డ్ చేశారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎస్పెషల్లీ ఇంతమంది పాస్టర్లు బయటకు వచ్చి, జాన్ బెన్నీలింగం అనే ఒక పాస్టరు బైబిల్ పక్కకు పెట్టామంటే నేను ఒక రౌడీని, ఏంటది ఒక గూండాని నరికి పాడేస్తా. ఏంటండి మీరు పాస్టర్లు అయితే మీకు ఏ మతమైనా ఏం బోధిస్తుందండి? సహనం, ఓర్పు, క్షమ, శాంతి, దయ ఇలాంటి పదాలు వాడాల్సింది పోయి నరుకుతా, చంపుతా. నిజంగా ఈ విషయంలో మనం జెస్సికా గారిని అభినందించాలి. ఎందుకంటే ఆవిడ ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి మీరందరూ కొంచెం సంయమనంతో ఉండండి, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది ప్రభుత్వం మీద, ఈ పోలీసులు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు విచారణలో, సో మనం ఆగుదామంటే దానికి కూడా వీళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు కాదు ఆవిడ చెప్పింది, మీకు. అంటే సోషల్ మీడియాలో ఇది హత్య కాదు అని వీడియోలు చేస్తున్న వాళ్ళ కోసం జెస్సికా చెప్పిందనే మాట కూడా కొంతమంది అన్నారు, ఇదే పాస్టర్లు. మీరు కావాలంటే చూసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎటువంటి విద్వేషాలు తీసుకురాదలుచుకున్నారు మీరందరూ కూడా. ముఖ్యంగా వైసీపీ దీని వెనకాలండి దీన్ని నడిపించటం అనేది సిగ్గుచేటండి. అంటే ఈవెన్ షర్మిల కూడా అన్నారు కదా, అన్న నువ్వు వచ్చి మత విద్వేషాలు రేకెత్తించకు, దాని మీద రాజకీయం చేయకు అని ఆవిడ చెప్పారు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదండి అర్థం. కాబట్టి ఇవాళ దీన్ని మీరు చెప్పినట్టుగా ఇంతమంది ఎదురు తిరిగినప్పటికీ ఇందులో ఉండే నిజాలు వెలికి తీసి ఈరోజు ఫస్ట్ ఈ రిపోర్ట్ వచ్చాక పోలీసులందరూ ముందు వాళ్ళ భార్యతో మాట్లాడారు, వాళ్ళ పిల్లలకి చూపించారు, వాళ్ళు సంతృప్తి చెందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళ బ్రదర్కి అందరికీ చూపించి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు మాకు ఎటువంటి అనుమానము లేదు అన్నాక ఈ రిపోర్ట్ని బయట పెట్టడం అనేది
ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం. పోలీసులు పడిన కష్టానికి మనందరం కూడా అభినందనలు తెలపాలి. ఇంకొకటండి, ఈ పాస్టర్లు అన్న వాళ్ళు దయచేసి ఇంక మీదట దయచేసి అంటున్నాం మనం, మీరు మీ నమ్మకాలు మీవి, కానీ ఒక వ్యక్తి మరణాన్ని మీరు వాడుకోవాలని చూడకండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఇవాళ పాస్టర్ తాగుతాడా తాగడా మనకెందుకండి, అది వాళ్ళ వ్యక్తిగతం. పాస్టర్ అనేవాడు తాగకూడదని బైబిల్లో అక్కడ మనకు తెలియదు ఉందని. వాళ్ళు తాగడం అనేది వెస్టర్న్ కల్చర్ అది. సో వాళ్ళు వెస్టర్న్ నుంచి అన్నీ తెచ్చుకున్నప్పుడు అది కూడా వచ్చిందేమో, దాని గురించి డిస్కషన్ అనవసరం మనకి. మనం చెప్పేది ఏంటంటే, ఈ పాస్టర్లు అన్న వాళ్ళకి ఇవాళ మీరు ఇంత గొడవ చేయకపోతే, ఇవాళ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి మరణం అనేది ఇంత గందరగోళం అయ్యేది కాదు. వ్యక్తిగతంగా ఆయనకు ఒక గౌరవం ఉండేది. అంటే అసలు నిజంగా పాస్టర్ అంటే ఏంటి మేడం? మతాల మధ్య కలహాలు రేగొట్టుకుంటూ శాంతియుతంగా ఉండండి అని బోధించే వాళ్ళే పాస్టర్ అంటారు. అంతేనండి. ఈవెన్ మీరన్నట్టు జెసికా గారు ఆవిడ పాస్టర్ కాకపోయినా కూడా ఎక్కడ కలహాలు వస్తాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆవిడ బయటకు వచ్చి ఒక సందేశం ఇచ్చారు. అంటే పాస్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ వాళ్ళు మత ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆవిడకి ఒక సంస్కారం వచ్చింది. ఆవిడకి ఆ సంస్కారాన్ని ఆవిడ బహిర్గతం చేసుకున్నారు. కానీ వీళ్ళందరూ కొంతమంది పాస్టర్ ముసుగులు, అందరు పాస్టర్లు చెడ్డవాళ్ళు కాదు. పాస్టర్లు అనేవాళ్ళు మీరు అన్నట్టుగా మంచిగానే ఉంటారు. కానీ పాస్టర్ ముసుగులో ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసేవాళ్ళు జాన్ బెన్నీ లింగం లాగా, లేకపోతే మరొక ఎక్స్ లాగా ఉంటారు, ఇప్పుడు ఈ అజయ్ లాగా వీళ్ళలాగా. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీ వల్ల పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది ఇంత సందిగ్ధంలో పడి, ఇది హత్య లేకపోతే ఒక యాక్సిడెంటా, అతను తాగాడా లేదా, ఇంత చర్చకి దారితీసింది. మీరు ఇది చెయ్యకుండా ఉండుంటే, ఆయన తాగితే తాగారు, పడిపోయారు, భగవంతుడు ఆయనకి 2 సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ అతను ఉపయోగించుకోలేదు, 3వసారి భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎవరి చేతుల్లో లేదు, అది ఆయన కర్మ అలా ఉంది. కర్త కర్మ క్రియ అంతా కూడా భగవంతుడే, అంతే, అలాగే అనుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మనకు ఒక వేదాంత ధోరణిలోనే వెళ్తాం కాబట్టి ఈ కర్త కర్మ క్రియకి ప్రవీణ్ పాస్టరే కారణం, భగవంతుడే కారణం. కాబట్టి వీళ్ళలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడకుండా ఉండుంటే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గురించి ఇంత చర్చ జరిగేది కాదు, 18 రోజులు ఇన్ని వేల వీడియోలు వచ్చి ఉండేవి కాదు. సరే, ఏదైనా దీనికి ఒక ముగింపు పలికి ఇంకా మీదట దయచేసి ఏ పాస్టర్ కావచ్చు, ఏ మతం వాళ్ళైనా, హిందూ మతం వాళ్ళు కావచ్చు, ముస్లిం మతం వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే సంఘటన, దయచేసి దాన్ని పెద్దది చేయకండి, ఓర్పుగా ఉండండి. నిజానిజాలు బయటకు వచ్చే వరకు ఎవరూ కూడా దాన్ని రచ్చ చేసి రాజకీయం చేసి మీరు ఆ మంటల్లో మీరు చలి కాచుకోవద్దు. ముఖ్యంగా మీరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళ ఎరలో పడద్దు, మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అక్కడ ఆగాడు, వైన్ షాపుల్లో మద్యం కొనుక్కున్నాడు అనేది వీడియో ఫుటేజీల్లో బయటకు వచ్చింది. వీడియో ఫుటేజీల్లో బయటకు వచ్చిన తర్వాత ఆ అంశాన్ని అక్కడతోటి వదిలేసినట్టయితే, మేడం కనకదుర్గ గారు చెప్పినట్టు కొంచెం పాస్టర్ ప్రవీణ్కి ఏదైనా కొంచెం ఆ క్యారెక్టరు అది ఇది కూడా నిలబడి ఉండేది. ఇప్పుడు అనవసరంగా క్యారెక్టర్ అసాసినేషన్ కదండి. ఇప్పుడు ఏమైంది, ఆ వీడియో చూపిస్తే నమ్మట్లా. ఆ కేఏ పాల్ లాంటి వాడైతే విజయవాడ నుంచి డూపును పెట్టి వీడియో తీశారని చెప్పాడు. రిక్రియేషన్, సీన్ రిక్రియేషన్. అంత నీచంగా అతను మాట్లాడతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆయన మీద కొంచెం గౌరవం చేస్తే అదే చెప్తాను. ఇప్పుడు ఏమైంది, పోలీసులు పాస్టర్ ప్రవీణ్ ఫోన్ నెంబర్ నుంచి చేసిన పేమెంట్లు కూడా, ఆ రిసీట్లు కూడా ప్రొడ్యూస్ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ లిక్కర్ కొనుక్కున్నాడు, ఆ లిక్కర్ కొనుక్కున్నది వీడియో రాగానే వదిలేయాలి. ఆ సబ్జెక్ట్ అంతటితోటి వదిలేసినట్టయితే పోయేది. ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ దాన్ని లాగితే ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, పాస్టర్ ప్రవీణ్ ఫోన్ నుంచి పేమెంట్ చేసిన ఆ రిసీట్లు కూడా బయటపెట్టారు. అంటే ఆయనే కొనుక్కొని తాగినట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది అవసరమా? పాస్టర్ ప్రవీణ్ మర్యాదని మనందరం కాపాడాలి కదా. ఆయన భౌతికంగా లేకపోయినా కానీ ఆయన మర్యాదని మనం సమాజం కాపాడాలి. అంటే ఎందుకు కాపాడాలి అంటే, ఆయన ఏదో ఒక మతానికి ప్రచారం చేస్తున్నాడు, చేసుకొని, మత ప్రచారం తప్పు కాదు, మరి చేసుకోమని, ఎవరి మతం వాళ్ళు ప్రచారం చేసుకోమని. కానీ ఇతని క్యారెక్టర్ మొత్తాన్ని కూడా రోడ్డు మీద పడేసే విధంగా ఈ జాన్ బెల్లి లింగము, అజయ్ లాంటి పాస్టర్లు, వాళ్ళు కేఏ పాల్, వీళ్ళందరూ కూడా ఆ పాస్టర్ కాకపోయినా నాన్ పాస్టర్లేమో ఈ
జీవి హర్షకుమారు లాంటి వాళ్ళందరూ, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మీరు మర్డర్ అని చెప్పి బల్లగుద్ది వాదిస్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే దయచేసి మాకు ఇవ్వండి. అదే సార్ నేను అడగబోయేది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా న్యూస్ వచ్చిందంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో. అంటే మనం ఒక పొజిషన్లో ఉండి మనం బయటకు వచ్చి ఏ మాట మాట్లాడుతున్నాం, మనం వెళ్ళే మాట ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, దానికి శాంటిటీ ఏంటి అని చూసుకోకుండా మీరన్నట్టు కేఏ పాల్ లాంటి వ్యక్తి, ఎంపీగా చేసినటువంటి హర్షకుమార్ లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే పాస్టర్లు ఉన్నారంటే అది పక్కన పెట్టండి. వీళ్ళిద్దరు ఏంటంటే సమాజంలో ఒక స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులు. ఈ విధంగా వచ్చి మాట్లాడడం అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమై ఉంటుందంటారు? వీళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఏంటి అంటే, ఉన్న గవర్నమెంట్ వాళ్ళు పిలిచి మాట్లాడాలి వీళ్ళతోటి. ఏదో వీళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళు పిలిచి మాట్లాడటం లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. వీళ్ళు అంతకుముందర హర్షకుమారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇట్టగే మాట్లాడితే ఏదో కేసు పెట్టి జైల్లో వేస్తే 3 నెలలు బయటికి రాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జీవి హర్షకుమార్ మరోమారు నోరు విప్పల, నోరు అట్లా మూసుకొని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మరి ఇది మంచి ప్రభుత్వం వచ్చింది, ఎవరిని కూడా ఎవరు అనవసరంగా అరెస్ట్ చేయరు. ఇంకా మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఏదో బ్లాక్మెయిల్ చేద్దాం అన్న ఉద్దేశంలో నేను వెళ్ళి చూసా. నాకు అక్కడ మొత్తం పడిపోయింది, కానీ అసలు అక్కడ పడితే దెబ్బే తగలదు, మనిషి ప్రాణం పోతుందా అని అక్కడికి వెళ్ళి డిమాన్స్ట్రేషన్ చేసి ఇది హత్య అని 100 సార్లు చెప్పాడు. చిన్న ఇది సార్ ఎవరిని చంపలేదు అక్కడ ఇంకోటిని. అట్లా చెప్పటమే కాకుండా ఒక ఇట్లా మీడియా కాన్ఫరెన్స్లో మాడుతుంటే ఒక రిపోర్టర్ జర్నలిస్ట్ అడిగాడు పాపం, ఏమండి ఆయన జెసికా మేడం ఇట్లా చెప్పారు కదా, ఆయన భార్య చెప్పింది పోలీసుల దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పింది, మీరెందుకు ఇట్లా మాడుతున్నారు, ఇంకా ఇట్లా మాడుతున్నారు ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆమెకేం సంబంధం అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ మృతికి సంబంధించి ఆయన భార్య ఒక వీడియో రిలీజ్ చేసి వీడియో సందేశాన్ని, అయ్యా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, దయచేసి మీరెవరు రెచ్చగొట్టమాకండి, శాంతి భద్రతలను కాపాడండి, ఏ మతం కొట్టుకు సావమని చెప్పదు అని చెప్పి ఆమె ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేస్తే ఆమెకేం సంబంధం అన్నాడు ఈ హర్షకుమార్. అంటే నీకు భార్యకి కూడా నువ్వు అసలు అంత మాట అనేసావు అంటే మరి నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది? ఇదే అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ హర్షకుమార్ గురించి తెలుసుకోవాలి, అందుకని ఎత్తి లోపలేసాడు. అయితే ఆయనకి ఈ చంద్రబాబు నాయుడు అట్లా చెయ్యాడు కదా, అట్లా ఎవరిని కూడా అట్లా ఎందుకే ఆయన కావాల్సిన క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్తుంటాడు. ఈయన ఎత్తి లోపలైనా 3 నెలలు అయితే ఆడే సక్క అవుతాడు అనడు. అది ప్రతివాడికి అలుసు అనమాట, ప్రతివాడికి. ఆ కేఏ పాల్ ఉన్నాడు, కేఏ పాలు TV5కి వెళ్ళి TV5 మూర్తి గారి మీద ఆ గొంతు చించుకొని రంకెలేయటం ఎందుకు అవసరమే ఉంది? డూప్లికేట్ పెట్టాడు అంటాడు. డూప్లికేట్ శవాన్ని మరి ఎట్ట తీసుకెళ్లారు అక్కడికి అని అడిగాడు మూర్తి. TV5 మూర్తి అడిగాడు, మరి అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి శవాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ డంప్ ఎట్ట చేశారని అడిగాడు. దాంతో ఇతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి అదంతా డూపు ఇదంతా డూపు అంటాడు. ఆ ప్రవీణ్ పగడాల వేషం వేసి ఎవరినో అక్కడికి కొనడానికి షాప్లోకి అట్ట పంపించటం, లేకపోతే హెల్మెట్ ఎందుకు తీయలేదు అంటే అతను పాస్టర్ కాబట్టి, అతని ఫేస్ చాలామందికి తెలుసు కాబట్టి, అతను కూడా వీడియోలు రెగ్యులర్గా చేస్తుంటాడు, మీటింగులకు వెళ్తుంటాడు కాబట్టి వాళ్ళు ఎవరన్నా గుర్తుపడితే పరుగు పోతుంది అన్న ఉద్దేశంతో హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఆ 2 పెట్టి వేరే వాడిని పంపించి చేశారంటారు. మరి అసలు మరి కేఏ పాల్ చెప్పిన అసలు వాడేడు మరి అప్పుడు ఇప్పుడు చనిపోయి అక్కడ వీళ్ళందరూ మౌర్ని చేసింది ఎవరిని పెట్టుకుని చేశారు? ఇది అంటే ఇటువంటి క్వశ్చన్లన్నీ పైకి వచ్చి అడుగుతూ ఉంటే రెచ్చిపోతుంది. ఎవరైనా వచ్చి అడిగితే చూడు వాడు మతానికి వ్యతిరేకంగా మాడుతున్నారని మతానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళ మీదకి రెచ్చగొట్టడం, ఈ తరహాలో కుట్రలు పన్ని ఈ రోజున పోలీసులకి ఇంత బడ్డెన్ పెట్టారు.
పోలీసులు దాన్ని సక్సెస్ఫుల్గా ఛేదించారు. మొత్తం వీడియో ఫుటేజ్తో సహా సీసీటీవీ ఫుటేజీ ఇవ్వటమే కాకుండా ఆ పేటీఎం రిసీట్లు అన్నీ ఇవ్వటం, ఇవన్నీ కూడా చెప్పి పోస్ట్మార్టం రిపోర్టు, అందులో విసరాలో ఉన్న ఆ లిక్కర్ ఇది కన్జ్యూమ్ చేసినట్టు వచ్చిన రిపోర్టు, ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ప్రజల ముందర ఉంచారు. ఆ ప్రజల ముందర ఉంచటం వల్ల ఇప్పుడు మరి ఇంకా హర్షకుమారు, కేఏ పాలు, జాన్ బెల్లి లింగము, అజయ్ లాంటి వాళ్ళు వచ్చి ఇది కుట్ర అంటారు. అదే అంటారు. మీరు జైల్లో చెప్పండి సార్. ఈసారి నెక్స్ట్ అంటే నేను అదే చెప్పబోతున్నా, మేడం ఏది అడిగారో అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయింది. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేసింది. ఇంకా వేరే వాళ్ళని పాపం దాల్చాల్సిన అవసరం లేదు. ఇంకా ఇటువంటి ఆరోపణలు ఇంకా ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే, అట్లా ఎవరు మొదలు పెడితే వాళ్ళని మరి తగిన విధంగా సత్కరించాలని మనం కోరక తప్పదు. సో పాస్టర్ ప్రవీణ్ది హత్య అని చెప్పి ఆ ఎమోషన్ అలాగే క్యారీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అని ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి జనాలు కూడా ఏంటి అన్న ఒక సందేహంలో ఉండటం అయితే జరిగింది. సో ఈరోజు ఆయనది హత్య కాదు అని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. సో అప్పటి నుంచి మీరన్న ఆ 18 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ వేస్తున్నటువంటి ఈ ఏవైతే ఈ పాచికలు ఉన్నాయో ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకోవచ్చు? మనం మాట్లాడుకున్నట్టు ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా? ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేశారండి, కానీ ప్లాన్ విఫలమైంది. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నది లోకేష్, అక్కడ ఉన్నది ఈరోజు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, అంటే ప్రభుత్వానికి కొమ్ము గాయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే పోలీసులు అట్లీస్ట్ ఒక 80% ఉన్నారు కాబట్టి ఇవాళ రిపోర్ట్ సక్రమంగా వచ్చింది. మీరు చెప్పినట్టుగా హిందూ ధర్మ పరిరక్షణ అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. హిందూ ధర్మ పరిరక్షణ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు అంటే, ఆయన వెళ్ళి అక్కడ ఆయనే ఒక వీడియో చేశారు. ఇదేంటిది, నేను అక్కడ సంతకం ఎందుకు పెట్టాలి, నేను ఏ మతం వాడిని అక్కడ ఎందుకు చెప్పాలి అంటూ ఆయన అక్కడ సంతకం పెట్టకుండా తర్వాత వీడియో చేసింది కూడా వీడియో బయటకు వచ్చింది. అది ఆయన చేసిన హిందూ ధర్మ పరిరక్షణ. రెండో హిందూ ధర్మ పరిరక్షణ ఏంటంటే క్రిస్టియన్స్ని తీసుకెళ్ళి చైర్మన్స్గా పెట్టడం. తర్వాత ఇంకా పెద్ద హిందూ ధర్మ పరిరక్షణ ఏంటంటే ఒక 400 మందికి అక్కడ క్రిస్టియన్స్కి ఉద్యోగాలు ఇవ్వడం. తర్వాత ఆయన భార్య పక్కన లేకుండా, హిందూ ధర్మ ప్రకారం భార్య పక్కన లేకపోతే పట్టు వస్త్రాలు సమర్పించకూడదు, కానీ ఆయన సమర్పించాడు. అదొక హిందూ ధర్మ పరిరక్షణ. అక్కడ ఆ అర్చకులు కూడా దానికి అబ్జెక్ట్ చేయలేకపోయారు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఈ ఒక్క పాయింట్ దగ్గర, అది హిందూ ధర్మమైనా, క్రిస్టియన్ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, మిగతా ధర్మాల్లో ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఇదేంటిది, ఇప్పుడు మొన్న రంజాన్ అయింది, వాళ్ళు ఏంటిది రంజాన్కి ఏంటంటే ఇఫ్తార్ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రికి మీరు ఒక టోపీ పెడతారు, ఒక ముఖ్యమంత్రికి మీరు ఏదో చేస్తారు మీ పద్ధతి ప్రకారం. అంటే ఏ మతం వాళ్ళ దగ్గరికి వెళ్తే మతం. మరి హిందూ ధర్మం దాకా వచ్చేసరికి ప్రతివాడికి ఈ లోకం ఏంటి నేను అడుగుతున్నది. అది మీకు అర్థమైంది కదా నా పాయింట్. మీరు మిగతా మతాలకి ధర్మాన్ని మీరు పరిరక్షించేటప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, అప్పుడు మీరు ఎక్కువ మంది ప్రజలు దేన్నైతే వాళ్ళ అభిమతంగా ఉందో ఆ ధర్మాన్ని మీరు పరిరక్షించాల్సిన బాధ్యత ఉందిగా. అక్కడ మీరు విఫలమయ్యారుగా. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలిగా. ఇలాగా ఈయన మొత్తం హిందూ ధర్మ పరిరక్షణ అని ఆయన మరి ఇక్కడి నుంచే పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడుగా, నెలకు 5,000 హిందూ ధర్మ పరిరక్షణ అని. హిందూ భక్తులు వేసిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళింది? హిందూ భక్తులు వేసిన డబ్బులతోటి వాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారు, ఎంత నిధులు మళ్లించారు, మీకు లెక్కలు ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ ఏంటో ఆయన చెప్పాలి. కాబట్టి ఇవాళ మనం ఈ అంశంలోకి వెళ్తే చాలా లోతుగా వెళ్లాల్సి ఉంటుందండి. ఏది ఏమైనా పాస్టర్ ప్రవీణ్ విషయంలో సాక్షి పేపరు తప్పు నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారు, ఈరోజు వాళ్ళని నిలదీస్తారనే భయంతో వాళ్ళు మేబీ మొట్టమొదటిసారేమో నాకు తెలియదు పేపర్ పెట్టాక, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక, ఏది వైసీపీ ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వం పోయాక, ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక మొట్టమొదటిసారి ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి ఇది హత్య కాదు, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో అంటే ఇప్పుడు వాళ్ళు ప్రజలకు భయపడ్డారు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి భయపడ్డారు, ఇప్పుడు వాళ్ళు పోలీస్ వ్యవస్థకు భయపడినట్టు.
మొత్తానికి ఏది ఏమైనా ఇవాళ పాస్టర్ ఆత్మకైతే శాంతి కలగాలండి. ఇందాక సత్యమూర్తి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే ఆయన హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ దేవతలను తిట్టాడు, హిందూ మతాన్ని తిట్టి హిందువులకు సంబంధించిన అంశాల మీదే వీళ్ళందరూ మాట్లాడతారు. ఎవరు? ఒక ముస్లిమ్స్ కావచ్చు, ఒక క్రిస్టియన్స్ కావచ్చు, ఒక మార్క్సిస్టులు కావచ్చు, ఒక కమ్యూనిస్టులు కావచ్చు, యూ టేక్ ఎనీబడి, మేము దేవుణ్ణి నమ్మను అనే వాళ్ళందరూ హిందువుల మీద, హిందూ పురాణాల మీద, హిందూ ఇతిహాసాల మీద పడేడ్చి వాళ్ళ మీద బతుకుతారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి ఇవాళ ఈ చర్చ ఏదైతే ఉందో ఈ విషయంలో పాస్టర్ ప్రవీణ్ అనేవాడు కూడా ఏం చేశాడంటే ఆయన ఈ హిందువులకు సంబంధించిన శ్లోకాలన్నీ వాళ్ళ బైబిల్కి అంటే వాళ్ళ యేసుకి ఆయన అన్వయించుకున్నాడు. మీరు కావాలంటే వీడియోస్ చూడండి ఆయన. సరే, ఏది చేసినా కర్మ ఎవరిని వదలదు, కర్మానుసారం ఆయన వెళ్ళిపోయాడు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగాలని మాత్రం కోరుకుంటూ మనందరం కూడా ఈ చర్చను ముగిద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.